సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో యువనేత, తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలానే ఏపీ మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఈరోజు. ఆయన వ్యక్తిత్వం, లోకేష్ మంత్రిగా ప్రస్థానం ప్రారంభించిన దానిలో కూడా 2 దశలను మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా రూపాంతరం చెందింది, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా ఆయన మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఏ పార్టీకైనా కానీ నాయకత్వంలో బలం, సమర్థత, పటిష్టత ఉంటే ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో లోకేష్ గారి లైఫ్ని 2 భాగాలుగా చూస్తే, ఆఫ్టర్ అంటే మొదటిసారి మంత్రి అయిన తర్వాత, ఇప్పుడు రెండోసారి మంత్రి అయిన తర్వాత, మధ్యలో విపక్షంలో పాత్ర. అవును. సో ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు మళ్ళీ ఇప్పుడు. అవును. సో ఎలా ఉంది ఆయన వ్యక్తిత్వ శైలి, వ్యవహార శైలి గతంతో పోలిస్తే ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు ఏంటి? సార్, ఫేమస్ ఫుట్బాల్ కోచ్, అమెరికన్ ఫుట్బాల్ కోచ్ వచ్చి విన్సీ లంబాడి, ఆయన ఏం చెప్పినాడంటే, లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అనేసి. లీడర్స్ ఆర్ మేడ్ విత్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో దీనికి ఎగ్జాక్ట్గా లోకేష్ గారికి అన్వయించవచ్చు. అంటే ఒకప్పుడు లోకేష్ గారిని చూసిన వాళ్ళందరూ ట్రోల్ చేసేటటువంటి సిచ్యువేషన్, ఆయన్ని కామెంట్ చేసేటటువంటి సిచ్యువేషన్, ఆయన గురించి తక్కువగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్, ప్రత్యేకించి 2019లో, అంతకుముందు 14-19 మధ్య కూడా ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆయన అమెరికన్ ఇదిలోంచి వచ్చిన తర్వాత అప్పుడు మంగళగిరి గురించి ఏదో ఒక రవ్వ నోరు తిరగకపోతే అప్పుడంతా ఆయన ట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్. అప్పటి నుంచి ఇప్పటికి చూసినారంటే ఎంత ట్రాన్స్ఫార్మేషన్ అంటే అసలు అన్ఇమాజినబుల్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికలీ, మెంటలీ. ఓకే. 2 రకాలుగా చూసినారంటే. ఎంత సార్ ఆయన వయసు? 43 years, 1983 బాండ్, January 23rd యాక్చువల్గా. సో 43లోకి అడుగు పెట్టాడు. 43లోకి అడుగు పెట్టినాడు. సో ఎవరితో పోల్చినా సరే కనీసం 10-15 సంవత్సరాలు వయసు తక్కువ ఉన్నటువంటి ఒక వ్యక్తి. కాకపోతే ఆయనకున్న ఈలకి లేనిది ఆయనకున్నది ఏంది అని అంటే పెద్ద బ్యాగేజ్ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అది పొలిటికల్గా. బట్ అంటే ఒక తెలివి పరంగా చూడాలంటే ఈలకి లేనిది ఆయనకున్నది ఏంది అంటే ఎడ్యుకేషన్. వెల్ ఎడ్యుకేటెడ్, లెర్న్డ్ ప్రొఫెషనల్ ఆయన. ఇప్పుడు ఆయనకి మీరు క్వాలిఫికేషన్ చూసినారంటే స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్స్ చేయడం, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కూడా, అది కూడా వచ్చేసి కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ సిస్టంలో మేనేజ్మెంట్లో ఆయన గ్రాడ్యుయేషన్ చేయడము. సో అలాంటి ఒక చదువుకొని పాలిటిక్స్లోకి వచ్చినటువంటి నేపథ్యం. పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు చదువు నేపథ్యంతో వస్తే కనుక, అంటే మంచి క్వాలిఫికేషన్తో వస్తే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉంటుంది చదువు లేని వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా సరే లోకేష్ గారు ఎక్కడైనా సరే ఆయన మాట్లాడే మాటల్లో తోలనాడినట్టు, ఘోరంగా మాట్లాడినట్టు ఎప్పుడైనా చూసినారా? రైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈయన దగ్గర కూడా. అదే మరి వేరే పార్టీలో చూసినారంటే నోటుకొచ్చిన బూతులు మాట్లాడతారు. సో చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఇదనమాట. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్, అలాంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా లోకేష్ గారిని చూడాలి. ఫిజికల్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి విధానం, దట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ హీ హ్యాజ్ అని చెప్పేసి చెప్పడానికి అదొక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. సో ఒక రాజకీయ నేపథ్యానికి చూసినారంటే అక్కడ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 2014లో ఆయన ఏమి పోటీ చేసి గెలిచి మంత్రి అయిన నేపథ్యం కాదు అది. అక్కడ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి తర్వాత మంత్రి పదవి ఇచ్చినారు. సో మీరు అన్నట్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కాబట్టి, పోలిట్ బ్యూరోకి ఇది కాబట్టి ఆయన పార్టీ దాన్ని అడ్డం పెట్టుకునే విమర్శలు ఎక్కువ పెరిగిన విమర్శలు వచ్చినాయి. అంటే రాజకీయంలో ప్రత్యర్థులకి ఏం దొరుకుతుందా వాళ్ళని ఇచ్చేద్దామని ఉంటారు. అప్పట్లో అవకాశం ఉండింది కాబట్టి చేసినారు. బట్ ఒకటేందంటే చదువుకున్న వ్యక్తిగా అని చెప్పడానికి 2013లో ఈయన డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వాడుకొని దే ఇంప్లిమెంటెడ్ ది పాలసీస్ కొన్ని. సో ఇతని ఆలోచన నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఇస్తున్నటువంటి చాలా స్కీమ్స్ కి డైరెక్ట్ గా క్రెడిట్ అవ్వడం, డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ అనేవి ఈయన ప్రపోజ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కి 2013లో. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వాడింది కూడా, అదే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. మనకి ఇంతకు ముందర అన్నారు కదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డైరెక్ట్గా అకౌంట్కి వేసేసినాం అని.
దానికి మూల పురుషుడు వచ్చేసి లోకేష్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత. ఓకే. సో ఇలాంటి కొన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ థింగ్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేసినంటే బికాస్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ కి పితామహుడు అంతే, ఇంకా ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. ఆ తర్వాత మీరు చూసినారంటే ఈవెన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు హవా ఓ రేంజ్లో ఉన్నప్పుడు 23 సీట్లకే పరిమితమైన సందర్భంలో కూడా మంగళగిరిలో 39 సంవత్సరాల క్రితం 39 సంవత్సరాల నుంచి ఎప్పుడు టీడీపీ గెలిచిన సందర్భం లేనటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నప్పుడు అప్పుడు ఆయన 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. అది కూడా ఏంటంటే జనసేన సపరేట్ అయింది, జనసేనకు ఒక 11,000 ఓట్లు వచ్చినాయి, సపరేట్ అయింది, ఒక 11,000 ఓట్లు జనసేనకు వచ్చినాయి. కమ్యూనిస్టులు కూడా చీల్చారు అక్కడ, అందరూ కలిసి చీల్చినారు. అది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హవా ఓ రేంజ్ లో ఉంది ఆ టైంలో. ఆ టైంలో కూడా ఆయన ఓడిపోయింది 5,300 చిల్లర ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. అంటే ఈయన చేసినటువంటి సేవని మంగళగిరిలో గుర్తించినారు. అప్పుడు కూడా ఇంచుమించు ఆయనకు వచ్చిన ఓట్లు 1,08,000 ఓట్లు వచ్చినాయి. 1,08,000 మంది ఆయన్ని కోరుకున్నారు. సో కొన్ని అప్పుడు జనసేన సపరేట్ అయిపోవడము, 11,000 ఓట్లు వాళ్ళకపోవడము, బీజేపీ సపరేట్గా ఉండడము, జగన్మోహన్ రెడ్డి గారు హవా ఓ రేంజ్లో నడవడం, వీటన్నిటిలో కలిసి 5,000 ఓట్లతోనే ఓడిపోయినాడు. లేకపోతే అప్పుడు కూడా ఆయన గెలిచిండే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా అయితే తర్వాత ఎవరైనా సరే కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేసేవాళ్ళు, అంత ధైర్యం లేని వాళ్ళు జనరల్గా ఎలా ప్లే చేస్తారంటే, నిన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా దావోస్లో చెప్తున్నారు యాక్చువల్గా, ఎప్పుడూ టీడీపీ గెలవనటువంటి ఒక నియోజకవర్గం తీసుకొని నేను అక్కడే గెలిచి చూపెడతానంటే అది చదువుకున్నోడుకున్న దమ్ము. ఓకే. అంటే మిగతా వాళ్ళైతే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఎక్కడో దగ్గర ఈజీగా గెలిచిపోయి సీట్లో పోయి నేను పోయి గెలిచేస్తానని చెప్పేసి ప్లాన్ చేసుకునేవాళ్ళు. లేదు నేను అక్కడే గెలుస్తానని చెప్పేసి ఉండి ఈసారి ఇంచుమించు 90,000 చిల్లర ఓట్లు మెజారిటీతో తిరుగులేని వ్యక్తిగా అక్కడ గెలవడం జరిగింది. అంతకు ముందర మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ చరిత్రలోనే ఇది రికార్డ్ 3rd మెజారిటీ ఇన్ ద స్టేట్. ఆ తర్వాత 90,000 చిల్లర మెజారిటీ. అంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ట్రబుల్స్ అన్ని ఫేస్ చేస్తూ వాళ్ళు ఎవరెవరినో అక్కడ పెట్టి ఇతను గెలవనీయకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నాలు అన్నిటినీ దాటుకొని ఈ మెజారిటీతో అక్కడ గెలిచినాడు అని అంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే అంతమంది మనుషుల మన్ననలు పొంది ఉంటాడు అక్కడ మంగళగిరిలో. సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఫ్యూచర్కి టీడీపీకి ఖచ్చితంగా ఒక దమ్మున్న నాయకుడిగా పార్టీని లీడ్ చేయగల క్యాపబిలిటీ వస్తుందని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా. అంటే ఆయన ప్రూవ్ చేసినాడు. ఈవెన్ మనకు 2023లో పాదయాత్ర స్టార్ట్ చేసి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4,000 కిలోమీటర్లు, అంటే యువతలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకుందామో వాళ్ళకి మేలు చేద్దామని చెప్పేసి చేసినటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఇప్పుడు కూడా పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అతను అందుబాటులో ఉన్న ప్రతి రోజు ప్రజా దర్బారు కండక్ట్ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బారు అతను అందుబాటులో ఉన్న ప్రతి రోజు. తర్వాత పేదలని గుర్తించగలడని చెప్పడానికి గల ఉదాహరణ ఏంటంటే, ఎవరెవరైతే బయట దేశాల్లో పోయి ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారో ఎవరు చిన్న వీడియో పెట్టినా కూడా ఇమ్మీడియట్గా ఈయన టీము వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. చిన్న స్కూల్ పిల్లలు మా ఊరికి రోడ్ లేదని చెప్పేసి ఒక ట్వీట్ పెడితే ఇమ్మీడియట్గా బస్సు వేయించినటువంటి నేపథ్యం. వికలాంగులకి ఏదో ఒక ఎగ్జామ్లో ఇష్యూ అయితే అప్పటికప్పుడు రూల్ మార్చి వాళ్ళకందరికీ జాబ్ వచ్చే విధంగా లేదా సీట్లు వచ్చే విధంగా చేసినటువంటి నేపథ్యం. సో ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే ఈవెన్ ఇండస్ట్రియల్ పరంగా కూడా యుఎస్కి ఒక టూర్ వెళ్ళి వచ్చినాడు. ఆయన పవర్లోకి రాకముందరే ఒక రిలయన్స్కి సంబంధించి అనుకుంటాను గోబర్ గ్యాస్ ఏదో అనుకుంటే కంప్రెసర్ గ్యాస్ ఏదో వాళ్ళ టీంతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినటువంటి సందర్భం. అంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే మళ్ళీ ఆ పాయింటే చెప్పాలా, లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, లీడర్స్ ఆర్ మేడ్ అని చెప్పేసి. సో ఈ అంటే ఒకటే ఇప్పుడు మంత్రిగా ఆల్రెడీ చేశారు, 2017 నుంచి 2019 మంత్రిగా చేశారు. తర్వాత ప్రభుత్వం వెళ్ళిపోయినాక 5 సంవత్సరాలు విపక్షంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో లోకేష్ గారిని అంతగా ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆయనకి జరిగిన అవమానాలు, అంతకు ముందర ఆయన్ని వ్యక్తిగతంగా వీళ్ళు అవమానించినటువంటి విధానం ఒకటి, తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా ఆయనకున్న క్రెడిబిలిటీ వేరు, ఆయన చేసే హార్డ్ వర్క్ వేరు, అవన్నీ కూడా చూసినాడు. అది ఒకటి. తర్వాత వచ్చేసి అప్పుడు ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఘోరాలు, ప్రజలు ఇబ్బంది పడడము, దోచుకోవడం అన్నది, ప్రజలు ఇబ్బంది పడడం అన్నది, అవన్నీ కూడా కొంచెం ఇది చేసినాయి. సో వీటన్నిటిని చూసి ఆయన మారాలనేసి ఒక దృఢ సంకల్పంతో
ఫిజికల్గా మారినాడు, తర్వాత మెంటల్గా కూడా మారినాడు, తర్వాత అది ప్రూవ్ చేసినాడు. పాదయాత్ర స్టార్ట్ చేసి అడిగిన క్వశ్చన్స్ కూడా ఒకానొక క్వశ్చన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మీరు ఆహ్వానిస్తారా అంటే కూడా చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసినాడు దాన్ని. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటాను, చదువుకున్న వాళ్ళు యువకులు పాలిటిక్స్లోకి రావాలా, వచ్చి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే కోరుకుంటాను, ఐ వెల్కమ్ అని చెప్పి చెప్పినారు. సో ఆయనలో ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అంటే 10 సంవత్సరాల ప్రయాణం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే 2014లో ఆయన పార్టీ పెట్టి ఒడిదుడుకులు పడి, అంటే పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉందనుకోండి, ఈయనకన్నా 10 సంవత్సరాల పెద్ద ఆయన. సో పడి లేసుకుంటూ వచ్చినాడు. ఏ విధంగా అయితే ఆయన సినిమా నేపథ్యం నుంచి వచ్చి, ఈయన ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈయన కూడా అదే విధంగా పడుతూ లేస్తూ రావాల్సినటువంటి, సరే ఎవరైనా సరే నేర్చుకోవాలి సార్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ యాక్చువల్గా. రాత్రికి రాత్రి ఏది అయిపోదు, కడుపులో బిడ్డన్న 9 నెలలు పూర్తయితేనే పుడుతుంది అనమాట. సో వీళ్ళు కూడా ఆ విధంగా నేర్చుకొని, దెబ్బలు తిని, వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, తను మార్చుకొని వచ్చినటువంటి నేపథ్యం. సో ఆ రకంగా ఇవన్నీ తర్వాత వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయడం అనేది అది కూడా ఒక ఇదైంది అనమాట. కానీ ఒక్కటి మనం గమనించాలి సార్, ఆ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అతనుకున్న డేరు, దట్ వాజ్ వెరీ వెరీ ఎవిడెంట్ యాక్చువల్గా. పోలీసులు అనవసరంగా ఆయన ఆపితే డేర్గా వాళ్ళని ఛాలెంజ్ చేయడము, ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి ఆ ధైర్యం. ఎట్లయినా ఒక పక్క ఎన్టీ రామారావు గారు మనవడు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారి కొడుకు. సో ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ జీన్స్లోనే జనరల్గా అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళతో కంపేర్ చేస్తారు కానీ ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అంటే అది కాకుండా ఇతనికి శత్రువులు ఎక్కువ కదా. మామూలుగా ఏంటంటే ఈయన వల్ల కాదని, లేదా చంద్రబాబు నాయుడు గారు ఈయన బలవంతంగా ఏదో పార్టీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి బురద చల్లారు కదా, ఈయన వల్లనే బయటకు వచ్చామని చెప్పని. సో వీటన్నిటి నుంచి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నేర్చుకున్నాడు. అప్పట్లో వయసు తక్కువ ఉండింది, 32 సంవత్సరాల వయసు 2014లో ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు 42 సంవత్సరాల వయసు. సో 32 సంవత్సరాల వయసుకున్నటువంటి ఆలోచన విధానానికి 42 సంవత్సరాల వయసుకున్నటువంటి ఆలోచన విధానానికి చాలా మార్పు ఉంటుంది కదా సార్. సో ఈ 10 years టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఎవాల్వ్ అయ్యే సిగ్నిఫికెంట్ లీడర్గా తయారైనారో, లోకేష్ గారు కూడా ఆ విధంగా ఎవాల్వ్ అయినారు. ఇప్పుడు ఆయన పోయే పందా కూడా జనాలకు ఆయన చేయాలనే మేలు, కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఉద్యోగాలు ఇప్పించాలన్న తపన, ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ అయినాయంటే మాత్రం ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదిగేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి వస్తున్నాడు అన్న పాయింట్ కాకుండా అది ఇప్పుడు మనసులో చెరిగిపోయినట్టు ఉంది. ఆల్మోస్ట్ ఇంకా కూడా కొంత ఉంటుంది కానీ, అంటే ప్రత్యర్థులు అంటారు కానీ ఆల్మోస్ట్ అంటే అదే ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో కూడా సార్ మీరు చూడండి, ఇప్పుడు ఎవరి ద్వారానా కొంతమంది ఇంట్రడ్యూస్ అయితే, వాళ్ళ నాన్న ద్వారానో తాత ద్వారానో ఇంట్రడ్యూస్ అయితే, అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితేనే, జనాలు మెచ్చగలిగితేనే హీరోలుగా ఎమర్జ్ అవుతారు. పాలిటిక్స్లో కూడా అదే విధంగా. ఇప్పుడు పాలిటిక్స్లో అతను ఎమర్జ్ అవ్వలేదని చెప్పడానికి ఆస్కారం లేదు. కారణం ఏంటంటే మంగళగిరిలో ఆ మెజారిటీలో వచ్చినాడంటే జనాల మెప్పు పొందినాడు కాబట్టి. ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ అక్కడ జనాల మెప్పు పొందినాడు కాబట్టి ఆ రేంజ్లో ఆయన గెలిచి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతూ వస్తూ ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో గాన సిగ్నిఫికెంట్గా లోకేష్ గారు అతను రోల్ ప్లే చేసి ఉద్యోగ కల్పన చేయడము, ఎకానమీని డెవలప్ చేయడము, జనాలను కాపాడడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో గాన సక్సెస్ అయినాడు అని అంటే ఖచ్చితంగా హీ కెన్ లీడ్ ద పార్టీ ఇన్ ఫ్యూచర్ వితౌట్ ఎనీ డౌట్ యాక్చువల్గా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది లోకేష్ గారి ప్రస్థానం. గత 10 ఏళ్లలో ఆయన జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు, ఉద్దాన పతనాలు, వీటన్నిటిని కలిపి ఒక రాటుదేలినటువంటి నేతగా మలిచింది. గతంతో పోల్చి చూసినప్పుడు, ప్రధానంగా ఆయన తాతతో, తండ్రితో పోల్చి చూసినప్పుడు ఈరోజు ఏమాత్రం తీసుకొని కెపాసిటీలో ఆయన నిలిచారు. మంగళగిరి ప్రజలు ఇచ్చినటువంటి అద్భుత విజయం తర్వాత ప్రజానాయకుడిగా లోకేష్ ఎదిగారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.